ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి లైఫ్ లో థర్డ్ పార్టీ ఉన్నారా అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళ లైఫ్ మీద ఎంతవరకు చూపిస్తుంది, సో దీని గురించి తెలుసుకుందాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో రీడింగ్లోకి వెళ్దాము. షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోండి. అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే మీకు లైఫ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారా అండ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ పార్ట్నర్ మీద ఎంతవరకు ఉంది చూద్దాం. సో డెఫినెట్గా థర్డ్ పార్టీ అయితే ఉన్నారు, అదైతే తెలుస్తుంది. సో చూద్దాం. ద మూన్, నైట్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, ఏస్ ఆఫ్ కప్స్, Seven of Pentacles, the World, Three of Pentacles, the Magician, Seven of Swords, Nine of Pentacles, the Devil, Five of Cups, Eight of Wands, Ten of Swords and Knight of Swords and Ten of Pentacles. సో డెఫినెట్గా మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సనే. సో ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అంటే డెఫినెట్గా డామినేటింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అనమాట మీ పార్ట్నర్కి. కానీ మీ పార్ట్నర్ని డామినేట్ చేసే పర్సన్స్ కూడా తన లైఫ్లో ఉన్నారు, థర్డ్ పార్టీ అనమాట. ఆ థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, లేకుంటే ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు, ఫాదర్, మదర్, సిస్టర్స్ ఎవరైనా అవ్వచ్చు, ఆర్ ఫ్రెండ్స్ కూడా. ఎవరో ఒకళ్ళు అయితే వీళ్ళని డామినేట్ చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీని. అండ్ వీళ్ళు చాలా మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఎక్కువ కోపమే కాదు, అంటే కోపం ఎంత ఉందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. బట్ ప్రేమ అనేది బయటకి ఎక్స్ప్రెస్ చేయరు, కోపం అనేది బయటకి ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. అంటే ప్రేమ ఉన్నా కూడా దాన్ని ఎంత చూపించాలో అంత అయితే, అంటే మీరు ఎలా అయితే ఎప్పుడు ఆల్వేస్ మీరు వాళ్ళంటే చాలా ఇష్టమని, లేకుంటే ఉండలేరని, వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారని చెప్పి నువ్వు మాట్లాడాల్సిందే, ప్లీజ్ మాట్లాడమని బతిలాడుకోవడం కానీ మీరు బెక్ చేసుకోవడం. ఒకప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని బెక్ చేసుకున్నట్టు మీరు ఇప్పుడు బతిలాడుకుంటూ ఉండుంటారు. అయినా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఏదో
మీకు అనిపిస్తూ ఉంటది వీళ్ళు ఏదో టైం పాస్కి చేస్తున్నారు, వీళ్ళు మోసం చేయడానికి నా లైఫ్లోకి వచ్చారు అన్న ఫీలింగ్ అనేది మీకు ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. మీరు చూపించే దాంట్లో అట్లీస్ట్ ఒక 10% మీకు రిటర్న్ ఇచ్చినా చాలా అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు. మీ పార్ట్నర్ ఏంటంటే అసలు కేర్లెస్ అండ్ రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నా మీద ప్రేమ లేదా అని చెప్పి మీకు అనిపిస్తుంది. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా అన్ని హైడ్ చేసుకునే పర్సన్ అనమాట. మనసులోనే పెట్టుకుంటారు, బయటకి ఎక్స్ప్రెస్ చేసేది తక్కువ. అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది కానీ దాన్ని చూపించే విధానం వాళ్ళకి తెలియదు. అండ్ చెప్తేనే ఉన్నట్ట ఏంటి అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట. అంటే ఎప్పుడు చూపించాలో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు చూపించాలనుకునే మెంటాలిటీ కానీ రోజు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వు లేకపోతే నేను ఉండలేను, లేదు చచ్చిపోతానని చెప్పినంత మాత్రం ప్రేమ ఉన్నట్టు కాదు కదా అనుకునే మెంటాలిటీ. లాజికల్ థింకింగ్ మైండ్ అనమాట. ప్రతిదానికి కూడా లాజికల్గా ఆలోచిస్తారే తప్ప లాజికల్ బ్రెయిన్ ఎక్కువగా ఆలోచిస్తారు. అండ్ మనసుతో కన్నా కూడా బ్రెయిన్తోనే ఎక్కువ చాలా టూ ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. మీకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు ప్రేమ వస్తుందో తెలియదు. సో వీళ్ళతో ఉండడం, సో ఎందుకు ఇలాంటి వాళ్ళు నా లైఫ్లోకి వచ్చారు? నా నేచర్ వేరు, వాళ్ళ నేచర్ వేరు. నాకు వాళ్ళకి భూమికి ఆకాశంకి ఉన్నంత తేడా ఉంది. అంటే నేచర్లో, అంటే మెంటాలిటీ అనమాట, క్యారెక్టర్లో. అంటే మీరు చాలా సాఫ్ట్ నేచర్, మీ పార్ట్నర్ ఫుల్ ఫైర్ ఎలిమెంట్ అనమాట. ఆపోజిట్ పర్సన్ ఏదైనా వస్తే అసలు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో కూడా తెలియని పర్సన్. అలాంటిది మీ పార్ట్నర్ లైఫ్లో కూడా వాళ్ళ వచ్చిన థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ వలన వీళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళని డామినేట్ చేస్తున్నారు. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు వీళ్ళని డామినేట్, ఆల్రెడీ వీళ్ళు డామినేటింగ్ పర్సన్స్, వీళ్ళని కూడా డామినేట్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ గ్రిప్లో వీళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి మేబీ పాస్ట్లో జరిగినవి కానివ్వండి, పాస్ట్లో ఏమైనా వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడమో, లేకపోతే పాస్ట్లో ఏదైనా రెస్పాన్సిబిలిటీగా వీళ్ళు చెప్పడం కానివ్వండి, దానివల్ల ప్రజెంట్ అయితే వాళ్ళ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే అది చేయాలన్న విధంగా వీళ్ళ మెంటాలిటీ కూడా మారిపోయింది. మేబీ వాళ్ళు వీళ్ళని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీ పార్ట్నర్ని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారనమాట. ఎక్కువగా మ్యానిపులేట్ చేయడము, వాళ్ళకి నచ్చినట్టుగా మౌల్డ్ చేసుకోవడము, వాళ్ళు ఏం చెప్తే అదే విధంగా వినే విధంగా ఉండడము, మీకన్నా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో. అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే 100% ఉంది. అండ్ మనీ పరంగా కూడా మీ పార్ట్నరు చాలా కొన్ని అప్పులు ఫేస్ చేస్తున్నారు. అప్పులు ఉండడము, ఫైనాన్షియల్ లాస్లో ఉండడము, ఎవరికైనా మనీ ఇచ్చి రిటర్న్ రాకపోవడము, లేకుంటే వీళ్ళ సైడ్ నుంచి అప్పులు ఉండడం, ఇలాంటివి ఏవైతే ఫేస్ చేస్తున్నారో, బట్ వాళ్ళు రియలైజ్ అయితే అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది అసలు ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది, ఏం చేస్తున్నా నేను అన్న విధంగా అంటే వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి తెలుస్తున్నప్పుడు దాంట్లో బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఏంటంటే కొంచెం మీతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మీరు కావాలి, మీరు చెప్పినట్టు వినాలి, మీ ఎంత మంచి వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ మీకు వాళ్ళకి వస్తుంది. అండ్ థర్డ్ పార్టీ ఉన్న టైంలో ఏంటంటే వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళ మ్యానిపులేట్ చేసే విధానానికి కానివ్వండి, వాళ్ళకి ఏం చెప్తే అది వినే విధంగా ఉన్నారనమాట. అంటే మీకన్నా కూడా వాళ్ళు చూపించేది డామినేటింగ్గా ఉందనమాట, కొంచెం ఎక్కువగా ఉందనమాట. వాళ్ళకే అట్రాక్ట్ అవుతుంది. ఏదైనా కూడా మంచి కన్నా చెడు తొందరగా నేర్చుకుంటారు. ఒక మంచి పని, పిల్లలు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఈ టైం కల్లా మార్నింగ్ లేచి పెందలాడే లేచి స్నానం చేసుకుని మంచిగా స్కూల్కి రెడీ అవ్వాలి, బాగా చదువుకోవాలి అని చెప్తే వినేవాళ్ళు ఒక 10% ఉంటారు. అదే మొబైల్ చూసుకో ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మొబైల్ చూస్తే టైం పాస్ అవుతుంది, మొబైల్ చూసుకుంటే చక్కగా డే అనేది తెలియదు, లేకుంటే మొబైల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి, రీల్స్ వస్తాయి అని అంటే అది విత్ ఇన్ 1 డేలోనే వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. ఏంటంటే ఏదైనా కూడా మనము మంచి కన్నా కూడా చెడుని తొందరగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీలో చూపించే ప్రేమకి కానివ్వండి, మీకు చూపించే ఎఫెక్షన్కి కానీ, దానికన్నా కూడా ఏదైతే నెగిటివ్ ఉందో దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నది. థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది, మ్యానిపులేషన్ అనేది ఎక్కువగా వర్క్ అవుతున్నాయి అన్నమాట. దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అండ్ మనీ పరంగా కూడా మీ పార్ట్నరు ప్రజెంట్ అంటే మనీ పరంగా యూజ్ చేసుకోవడానికి కూడా పార్ట్నర్ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ ఉన్నారన్నమాట. అంటే వీళ్ళు అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఫైనాన్షియల్గా
కూడా అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడము, మేబీ పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ వీళ్ళు వాళ్ళకి అవసరమైన టైంలో వీళ్ళు లేని సిచ్యువేషన్లో ఉండడం, వాళ్ళని అడగాల అన్న విధంగా మొహాడుపడడం, వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఎక్కువగా వెళ్ళింది. అంటే మేబీ మీ పార్ట్నరు ఏదన్నా కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలన్నా, ఏదైనా అప్పుల్లో ఉన్నా, మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు అంటే మీరు మంచిగా ఉన్న టైంలో కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఎప్పుడు కూడా మీరు సపోర్టింగ్గా ఉండడానికే ట్రై చేశారు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు లైఫ్లోకి వచ్చిన వాళ్ళ డామినేటింగ్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోలేదు. వీళ్ళతో ఉండాలా, అటు వాళ్ళతో ఉండాలి, వీళ్ళ మాట వినాలా, వాళ్ళ మాట వినాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా వాళ్ళకు ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మీరైనా అర్థం చేసుకుంటారేమో, సపోర్ట్గా ఉంటారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. బట్ మీరేంటంటే చేసిన దానికి కృతజ్ఞత లేదు, ఇంకా మళ్ళీ ఏం చేయాలి నేను అన్న ఫీలింగ్ మీకు. మంచిగా ఉంటే నేను కోసం ప్రాణమైనా ఇస్తాను, బట్ నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియనప్పుడు నేను ప్రాణం కాదు కదా, నా ప్రాణమే కాకుండా పక్కన వాళ్ళ ప్రాణాలు ఇచ్చినా కూడా నీకు వాల్యూ లేనప్పుడు నేను ఎలా చేస్తాను అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారు. తన యాక్షన్స్ అనేవి చాలా క్విక్గా తీసుకుంటారు. అది కోపమైనా, బ్లాక్ చేసుకోవడమైనా, లేకుంటే ప్రేమ అయితే చాలా స్లోగా వస్తుంది అనమాట. అదే నెగిటివ్ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి మీ పార్ట్నర్లో కూడా ఎక్కువ నెగిటివ్నెస్ ఎక్కువ ఉందన్నమాట. బట్ డెఫినెట్గా వస్తారు. బట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే డెఫినెట్గా క్యూర్ అవుతుంది. బట్ కంపల్సరీ వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసమైనా కూడా మీరు హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో అయితే డెఫినెట్గా మీ లైఫ్లోకి మళ్ళీ ముందులాగా ఉండడము, బిహేవ్ చేయడము అలా అయితే చేస్తారు డెఫినెట్గా. అండ్ మీరు అనుకుంటూ ఉన్నారు మీరు వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారేమో, సో వాళ్ళకి అవసరమైనప్పుడు ఫిజికల్గా కానివ్వండి, ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా చూపిస్తుంది. సో ఫిజికల్గా కానివ్వండి, ఫైనాన్షియల్ కానీ యూజ్ చేసుకుని నన్ను మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయారని అనుకున్నాను. బట్ డెఫినెట్గా వాళ్ళు కూడా సో మీ విషయంలో చేసిన తప్పుకైతే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. బట్ రావడానికి ఏంటంటే ఇటువంటి యాటిట్యూడ్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ మిస్టేక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు చేసిన ప్రామిసులు కానివ్వండి, అంటే చెప్పిన మాటలు కానివ్వండి, వీళ్ళు చెప్పిన దానికి చేసిన పనులకి అస్సలు సంబంధమే లేదనమాట. సో దానివల్ల ఇక్కడ మీరు వాళ్ళని తప్పు పెట్టడమే కాకుండా వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారేమో అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే వీళ్ళు ఈ థర్డ్ పార్టీ మాయలోనే ఉన్నారు డెఫినెట్గా. సో వాళ్ళు ఏం చేస్తే అది చేసి వాళ్ళకు మ్యానిపులేషన్లోనే ఉండిపోయారు. బట్ డెఫినెట్గా వాళ్ళు రావాలంటే ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అయితే డెఫినెట్గా వస్తారు. మీరు అనుకుంటూ ఉంటారు మరి మోసం చేయడానికి వెళ్ళిపోయారు, సో మళ్ళీ ఫైనాన్షియల్ హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వస్తున్నారని. బట్ డెఫినెట్గా వాళ్ళకి 100% మోసం చేసే ఉద్దేశంతోనూ మీ లైఫ్లోకి రాలేదు, 100% ప్రేమతో కూడా వచ్చారు మీ లైఫ్లోకి. బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా మనకు నచ్చినట్టుగానే ఉండాలన్న రూల్ ఏం లేదు కదా. సో హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ రెండు మనతో పాటే వస్తాయి. బట్ వాళ్ళ మెంటాలిటీ అసలు వాళ్ళ రియల్ క్యారెక్టర్ని వాళ్ళ ప్లేస్లో మీరున్న ఆలోచించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనం అంటుంటాం కదా జనరల్గా, నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించు, నా పెయిన్ అర్థమవుతుంది, నా ప్లేస్లో ఉండి ఆలోచించు, నువ్వేం చేస్తున్నావు అని అర్థమవుతుంది, సో నేను ఎంత బాధపడుతున్నా అని అర్థమవుతుంది. బట్ మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి ఎంతవరకు ఆలోచిస్తున్నారు అనేది కూడా ఆలోచించండి. సో అప్పుడే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు. అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్లో అయినా కూడా. సో కంపల్సరీ మీకు ఏదైతే అన్యాయం చేశారని మీరు ఫీల్ అవుతున్నారో, మీ పార్ట్నర్ కూడా కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో మీ విషయంలో నేను తప్పు చేశాను, మీకు అంతా 100% జెన్యూన్గా ఉండలేకపోయానని. సో డెఫినెట్గా మీరైతే కోరుకుంటుంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే. టైం, లవ్, ఎఫెక్షన్. సో ఈ మూడింటిని మీకు ఇవ్వాలని అయితే కంపల్సరీ డెఫినెట్గా వాళ్ళ సైడ్ నుంచి రియలైజేషన్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళ కోసం వెయిట్ చేయండి. దేనికైనా కూడా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీకు అంత ఓపిక కూడా ఉంది. సో మీకు అంత ఓపిక కూడా ఉంది. సో కంపల్సరీ మీరు వెయిట్ చేయగలరు మీ పార్ట్నర్ కోసం. Forgive. I hope you will forgive me for all the things I have done.
and all the pain which I caused you. But believe me, my love, that was not my intention. I know I have hurt you pretty badly with my words and action, but I am really truly sorry, my love. అంటే మీ పార్ట్నరు కంపల్సరీ రిగ్రెట్ ఫీలింగ్ అనేది తనకు ఉందంటే తన మనసులో కూడా అనుకుంటున్నారు. సో మీకోసం అంటే ఇప్పుడు ఇంక వేరే ఆప్షన్ లేని టైంలో ఏంటంటే మన పాస్ట్లో మనము హ్యాపీగా ఉన్న టైంలో మన పాస్ట్ ఎప్పుడూ గుర్తుకు రాదు. మనం ఎప్పుడైతే సాడ్లో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడే అప్పుడే పాస్ట్లో మెమరీస్ అవి కూడా గుర్తొస్తూ ఉంటాయి. సో మీ పార్ట్నర్ తనలో తానే అనుకుంటున్నారు, తన మైండ్లో మేబీ లేట్ నైట్ నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోయిన టైంలో కానివ్వండి, సో మీ విషయంలో తను చాలా తప్పు చేశాను, మీతో మాట్లాడే మాటలు కానివ్వండి మీకు చాలా పెయిన్ ఇచ్చాను అండ్ అంటే వాళ్ళు కావాలనేది వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి మిమ్మల్ని హర్ట్ చేయడము, మిమ్మల్ని మోసం చేయడము, మీకు దూరంగా ఉండడము, మిమ్మల్ని బాధ పెట్టడం అనేది కాదు. బట్ ఏంటంటే వాళ్ళ కోపం అగ్రెసివ్నెస్కి ఏంటంటే సమ్టైమ్స్ కొన్ని రాంగ్ వర్డ్స్ రావచ్చు, కొన్ని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడేవచ్చు. బట్ అది మీరు మనసు తీసుకుంటారు కాబట్టి అది మనసులోనే ఉండిపోయాయి. సో అదైతే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో తప్పకుండా వాళ్ళు చేసిన దానికి కానీ వాళ్ళు చూపించిన వాటికి కానివ్వండి అన్న మాటలకు కానీ డెఫినెట్గా రిగ్రెట్ అనేది సారీ ఫర్గివ్ చేయమని అయితే అడుగుతున్నారు వాళ్ళ మనసులో వాళ్ళు. వెయిట్, ఐ హ్యావెంట్ వాంటెడ్ టు అడ్మిట్ టు మై సెల్ఫ్ హౌ ఐ రియల్లీ ఫీల్ ఫర్ యూ. ఇట్ మీన్స్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ my comfort zone. It's time. I know it's taking me a while. I do know what you need and I want to do this right. Please wait for me. I will do things right between us and I come forward to you. సో వాళ్ళు మోసం చేసేసారని చెప్పి మీరు వాళ్ళని వదిలేసేసి మూవ్ ఆన్ అయిపోవాలని అయితే అనుకోవద్దు. ప్లీజ్ వెయిట్ చేయమని అంటున్నా. తనకున్న సిచ్యువేషన్స్కి, తనకున్న పరిస్థితులకి అండ్ తన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుని డెఫినెట్గా మళ్ళీ మీ ప్రేమ ఏదైతే ఉందో మీరు ప్యూర్గా జెన్యున్గా ఇచ్చిన లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది కావాలని అయితే కోరుకుంటున్నారు. ప్లీజ్ నా కోసం కొంచెం వెయిట్ చేయమని అయితే అడుగుతున్నారు. Let go of fear. I have no fear of making mistakes. Nothing you do or say will ever make me stop loving you. There are no mistakes on this journey, only soul lessons. Everything happened for a reason. It's safe to be vulnerable with me. సో తను పాస్ట్లో చాలా చాలా తప్పులు చేశారు. మేబీ వాళ్ళు చేసిన ప్రామిసులు కానివ్వండి, లేదా మీతో చెప్పిన మాటలు కానివ్వండి, స్టార్టింగ్లో మీకు ఇచ్చిన కమిట్మెంట్స్ కానివ్వండి. సో బట్ ప్రతిసారి మీరు క్షమిస్తున్నారు కాబట్టి ప్రతిసారి వాళ్ళకి ఆ భయం లేదనమాట. నెక్స్ట్ ఇంకోసారి చేసిన ఒక అబద్ధం ఆడినా లేకుండా చేయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు అన్న ఫీలింగ్. ఎందుకంటే మీరు వాళ్ళు ఎలా ఉన్నా ఇద్దరు గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా ఉన్నా కూడా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. అది అయితే వాళ్ళకి తెలుసు. తను మంచిగా ఉంటేనే మీకు కావాలా లేకపోతే తను ఇలా ఉంటేనే మీరు కావాలా అని అయితే అనుకోలేదు. అంటే వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీరు కావాలని అయితే కోరుకున్నారు. దాన్ని కూడా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మీలో మిస్టేక్స్ మీ పార్ట్నర్ మీకు ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టడమో రూల్స్ పెట్టడమో నువ్వు వాళ్ళతో మాట్లాడదు నాకు ఇష్టం లేదు, వీళ్ళతో మాట్లాడదు నాకు ఇష్టం లేదు, నువ్వు ఎందుకు ఇంతసేపు ఆన్లైన్లో ఉంటున్నావు, సో నువ్వు ఇది చేయదు అది చేయొద్దు అని చెప్పి మీ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి మీకు చాలా రిస్ట్రిక్షన్ పెట్టచ్చు. బట్ మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా మీరు ఎవరితో మాట్లాడొద్దని కానీ మీరు ఇది చేయొద్దని కానీ లేకపోతే నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలని కానీ ఇప్పుడు కూడా మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడు కూడా కండిషన్స్ పెట్టలేదు. సో ఏ రిలేషన్లో అయినా కూడా ఫ్రీడమ్ అనేది కూడా ఇంపార్టెంటే. సో రిస్ట్రిక్షన్స్ ఉండాలి కానీ అది లిమిటెడ్గా ఉండాలి. ఎదుటి వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకునే విధంగా అయితే మాత్రం ఉండకూడదు. వాళ్ళ ఇష్టాలని కానివ్వండి వాటిని సాక్రిఫైస్ చేసుకునే విధంగా మాత్రం ఉండకూడదు. అన్స్పోకెన్, దెర్ ఈజ్ సో మచ్ ఐ వాంట్ టు సే టు యూ బట్ I find it difficult to put my feelings into words. Just know that you are very important to me. The depth of my life for you is beyond work. There is so much unspoken between us which I will soon reveal to you.
సో నేను చాలా చాలా చెప్పాలనుకుంటున్నాను. మేబీ మీ పార్ట్నర్కి మీకు మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చాలా రోజులు అయ్యి ఉండొచ్చు. మనస్ఫూర్తిగా మీ ఇద్దరు మాట్లాడుకుని కానీ సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు అసలు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో, అసలు వాళ్ళు చేసిన తప్పులకు కానీ వీటన్నిటికీ గురించి మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నా. తన మనసులో ఏమైతే చెప్పాలని చెప్పలేకపోయారో అవన్నీ కూడా మీకు చెప్పాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది. Sleepless. Anxiety keeps me awake at night. My life has changing since I met you. I am trying to figure out what this all means. I don't want to lose you. The thought of you are not being with me really keeps me up at night. So మీ గురించి ఆలోచనలు మీరు ఎందుకు వాళ్ళకి పదే పదే గుర్తుకు రావడము, మీ ఆలోచనల వలన వాళ్ళు నిద్రపోవడం మేబీ మీకు చాలా బాధను పెట్టాను నేను, లేకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి. చాలా చాలా మీ నుండి చాలా నేర్చుకున్నారు, అంటే చాలా మంచి అనేది మీ నుండి కూడా నేర్చుకున్నారు, అదైతే వాళ్ళకి గుర్తుంది. సో డెఫినెట్గా మీ ఆలోచనలు అనేవి తను నిద్రపోకుండా అయితే చేస్తున్నాయి. ప్రామిస్. I wish you knew just how special you are to me. It kills me not to be able to tell you. You amaze me with your compassion and kindness through this time apart. I promise we'll make things right between us. So నువ్వు ఎంత మంచిదనమంటే, సో నేను ఎన్ని తప్పులు చేసినా కూడా నువ్వు ఇంకో ఛాన్స్ ఇస్తూనే వచ్చావు. అండ్ ఆ వాల్యూ అనేది నేను ఉంచుకోలేకపోయాను. అండ్ నీ కైండ్నెస్ అది నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా కూడా ఇప్పుడు హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. నీ హ్యాండ్స్ ఎప్పుడు కూడా సహాయం చేయడానికి రెడీగా ఉంటాయి. సో ఆ ప్రేమ ఆప్యాయతలు అనేవి ఎప్పుడు నీ దగ్గర రెడీగా ఉంటాయి. బట్ నేనే అది తీసుకునే అర్హత లేకపోయినా కూడా నీ లైఫ్లోకి వచ్చినా కూడా దాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను, అంటే దాని వాల్యూ అనేది తెలుసుకోలేకపోయాను అని అయితే చెప్తున్నారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.